ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాల వార్తలు చదవాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. నిజానికి చివరికి అవినీతికి సంబంధించిన వార్తలను సైతం నానా భ్రష్టు పట్టిస్తూ ఈనాడు పత్రిక రాస్తున్న తీరు చాలా అసహ్యకరంగా ఉంది. అందువల్ల ఇవాళన్నీ కూడా ఇలాంటి వార్తల్లోకి వెళ్ళటానికి బదులుగా ఈ పూట వీటిని వదిలేయటం బెటర్ అనిపిస్తూ ఉంది. ఉదాహరణకి తెలంగాణలో 11,000 పోస్టులు ఇచ్చారు, ఇంకేముంది ఆంధ్రలో ఇవ్వలేదని చెత్తా చెదారం అంతా కలిపి రాశారు. ఈనాడు ఎంతసేపు తెలంగాణతో పోల్చి కొన్నిసార్లు ఏపీపై పడి రామోజీరావు ఏడవటం, ఈనాడు సిబ్బంది ఏడవటం తప్ప వాస్తవ పరిస్థితులు ఎక్కడ అవసరాలకు అనుగుణంగా అక్కడ ఉంటాయన్న సంగతి కనీస జ్ఞానం లేకుండా కూడా వాళ్ళు చెత్తా చెదారం రాస్తున్నారు. మరి 1998 నాటి డిఎస్సి అభ్యర్థులకు కూడా జగన్ ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలు ఇస్తే మరి ఎందుకు రాయలేదు? ఇక్కడ ఉన్న ఖాళీలను బట్టి ఇక్కడ ఇస్తారు, కానీ తెలంగాణలో ఇచ్చారు కాబట్టి ఇక్కడ స్కూళ్ళు బాగు చేశారు, అక్కడ స్కూళ్ళు బాగు చేయలేదని అన్నడు రాసే ధైర్యం దమ్ము ఎందుకు రాలేదు? కేసీఆర్ ప్రభుత్వ టైంలో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం టైం మీద కానీ ఎప్పుడు వాళ్ళిద్దరికీ జాకీలు పెట్టి లేపుతున్నారే. వాళ్ళిద్దరూ మరి వాళ్ళిద్దరిని ఎందుకు కాకాపడుతున్నాడు రామోజీరావు గారు? ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇంత ఏడుపోటు వార్తలు రాస్తున్నారు? ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇలాంటి వార్తలు ఇక్కడ ఉన్న అనేక స్కీములు అక్కడ ఎందుకు అమలు చేయట్లేదని ఒక్కరోజు కూడా రాయట్లేదు. ఇక్కడ అనేక సార్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1గా వస్తే మరి అక్కడ ఎందుకు రాయలేదు? అయ్యా ఏపీ ఇట్లా వచ్చింది, తెలంగాణ ఎందుకు వెనకబడిపోయిందని ఎందుకు రాయలేదు? పాఠశాల విద్యలో ఆంధ్రప్రదేశ్ కేరళని మించి నెంబర్ 1 స్థానానికి వస్తే తెలంగాణ ఎక్కడో ఉంటే ఎందుకు రాయలేదు? విద్యారంగానికి సంబంధించి ఇదొక్కటే. మొన్న ఫ్లోటింగ్ బ్రిడ్జి ఎంత పచ్చి అబద్ధపు వార్త రాశారో విశాఖకు సంబంధించి, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి పోలుస్తూ మళ్ళీ ఇదే పచ్చి అబద్ధపు వార్తలు, నీచపు వార్తలు రాస్తూ రామోజీరావు గారు ఆంధ్రప్రదేశ్లో అప్రదిష్ట పాలవుతున్న సిగ్గుపట్టం లేదు, బట్టలు కూడా తీసి తిరుగుతున్నారని ప్రజలంతా గుర్తించిన వాళ్ళు గుర్తించలేక నానా చెత్తంతా రాస్తున్నారు. ఇది చెప్పడానికి నాకు బాధ అనిపిస్తున్నా కానీ చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన రోజు రోజుకి దిగజారుతోంది తప్ప ఎక్కడ కనీసం మార్పు రావడం లేదు. పైగా చివరికి పత్తిపాటి పుల్లారావుని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ నోటీసులు ఇస్తే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన అక్రమాలకు పాల్పడిన విషయం మీద అరెస్ట్ చేస్తే అది కూడా అక్రమ కేసులంటూ పేజీలు కొద్దీ ఈనాడు ఆంధ్రజ్యోతి పరిచారంటే వాళ్ళు ఏ రకంగా అవినీతికి మద్దతు ఇస్తున్నారు, సమర్థిస్తున్నారు. ఎవరు అవినీతి చేసినా రాస్తే తప్పేం కాదు, ఎవరు అక్రమం చేసినా ఏ పార్టీ వారు చేసినా రాస్తే తప్పు కాదు. కానీ ఒకరి పార్టీ వారి అవినీతి ఉన్నా లేకపోయినా పిచ్చి వార్తలు రాయటం, వీళ్ళ తెలుగుదేశం వారి అవినీతి ఉన్నా సరే వాటిని కప్పిపుచ్చడం, ఇంత దుర్మార్గంగా ఈనాడు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత నీచంగా మారతారని నేనైతే ఊహించలేదు. ఇది చాలా దుర్మార్గం. ఇక వీళ్ళ గురించి రోజు చెప్పి నాకు బుద్ధి రాకుండా పోతుందో వాళ్ళకి బుద్ధి లేకుండా పోతుందో నాకైతే అర్థం కావటం లేదు. ఖచ్చితంగా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నదే నా విజ్ఞప్తి. కాబట్టి వాళ్ళ అరాచకానికి, ఈనాడు ఆంధ్రజ్యోతుల అరాచకానికి ఎప్పుడు అంతం, ఎప్పుడు తెర పడుతుందో వేచి చూడాలి.